ఒక తస్లీమా నస్రీన్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు ఏదైతే ముస్లిం మతానికి సంబంధించి వాళ్ళ మతంలోనే వాళ్ళ మతానికే చెందిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీదన వెంటాడి వేటాడి చంపేటటువంటి సంఘటనలు ఒక ఎత్తు. అలాగే క్రైస్తవంలో తేడా వస్తే వాళ్ళని ఎలా వెంటాడతారన్నటువంటిది తెలిసిందే. కాబట్టి ఇంత హింస అక్కడ ఉండదు. బట్ చట్టపరమైన చర్యలు. బట్ హిందువులని వెటకారం చేస్తే, హిందూ దేవుళ్ళని దూషిస్తే, హిందూ దేవతల్ని అవమానిస్తే ఈ దేశంలో హీరోల కింద, మేధావుల కింద, లేదంటే అవార్డు గ్రహీతల కింద ఉండేటటువంటి దౌర్భాగ్యం ఒక్క ప్రపంచంలో హిందువులకి మాత్రమే చెందుతుంది. హిందూ దేవుళ్ళని దూషిస్తే, ద్వేషిస్తే వాడు మేధావిగా గుర్తించబడతాడు. వాడికి అంతర్జాతీయ పురస్కారాలు, పథకాలు ప్రకటించబడతాయి. వాడిని మీడియా అంతా మేధావిగా చూపించే వికృతమైనటువంటి చేష్టలు ఉన్నాయి. కానీ పరమత సహనం కలిగినటువంటి హిందుత్వాన్ని దుర్మార్గపు మతం కిందన, లేకపోతే మతోన్మాదం కిందన చూపించేటటువంటి నీచులు కూడా ఈ దేశంలోనే ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఇండోనేషియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బాలిలో స్థానిక హిందూ సంప్రదాయాలు, పవిత్ర పండుగను అవమానించాడే స్విట్జర్లాండ్ పర్యాటకుడికి స్థానిక కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధించింది. బాలిలో అత్యంత నిష్ఠతో జరుపుకునేటటువంటి న్యాపీ పండగ నిబంధనల్ని ఉల్లంఘించినడమే కాకుండా ఆ పండగని హేళన చేస్తూ అసభ్య పదజాలంతో ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు ఒకడు. ఇది కాస్త నెట్లో వైరల్ అయితే స్థానికుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైతే 26 ఏళ్ల లుజియాన్ అండ్రిన్ జుగ్రాగిన్ అనే స్విట్జర్లాండోడు ఈ పని చేశాడని తెలిసిన తరువాతన వాడిని అరెస్ట్ చేసి హిందూ దూషణలకు, హిందూ దేవీ దేవతల దూషణ, హిందూ మతాచారాల అవమానానికి కాను వాడిని కోర్టులో హాజరుపరిస్తే ఏడాది జైలు శిక్ష విధించారు. అక్కడ లక్షణం ఇక్కడ వస్తే కొన్ని లక్షల మంది జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో.